నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కుప్పం నియోజకవర్గంలో రెండో రోజు సీఎం పర్యటన. నలగంపల్లిలో నెట్ జీరో మోడల్ గృహాల పరిశీలన. కృష్ణా జిల్లా అనంతాయిపేటలో విషాదం. ఒకే ఇంట్లో ముగ్గురు మహిళల బలవన్మరణం. మావిగన్ అనేది తూటాలేని గన్ అన్న లంకా దినకర్. అది ఎప్పటికీ పేలదని జగన్కు చురకలు. రాష్ట్రంలో ఘనంగా అల్లూరి జయంతి వేడుకలు. మన్యం వీరుడి ఆశయ సాధనకు కృషి చేద్దామన్న నేతలు. లాంఛనంగా ఖమేనీ అంత్యక్రియలు. నివాళులు అర్పించిన వేలాది మంది ప్రజలు. నియోజకవర్గ అభివృద్ధి, స్థానిక సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కుప్పంలో రెండవ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. స్థానికులు, పార్టీ అభిమానులు ముఖ్యమంత్రిని కలిసేందుకు భారీగా తరలివచ్చారు. ప్రజల వద్దకు వెళ్లిన చంద్రబాబు ఎంతో ఆప్యాయంగా పలకరించారు. స్థానికులతో ముచ్చటించి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. స్థానికులు అనేక సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. అర్జీలను స్వీకరించిన సీఎం సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఇక్కడ SOP also it must be delicious. In this temperature no. One thing in Kuppam we'll go all out. Ready? Askara. Etama. గుడిపల్లి మండలం నలగంపల్లిలో సీఎం చంద్రబాబు పర్యటించారు. గ్రామంలో నెట్ జీరో విధానాన్ని అవలంబిస్తున్న ఇళ్లను పరిశీలించారు. నలగంపల్లిలోని ఓ ఇంటికి వెళ్లిన సీఎం సోలార్ విద్యుత్ వినియోగంపై ఆరా తీశారు. ఇంటిపై ఎన్ని ప్యానెళ్లు పెట్టారు, సోలార్ ప్యానెళ్ల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ ఇంటి అవసరాలకు సరిపోతుందా అని అడిగి తెలుసుకున్నారు. బిల్లులేమైనా తగ్గాయా అని ఆరా తీశారు. ముఖ్యమంత్రి ఇంటికి రావటం, స్వయంగా వివరాలు అడగడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రత్యేకతలేంటి? సోలార్ పెట్టావు, ఎన్ని ప్యానల్స్ పెట్టావు? 4 పెట్టావమ్మా. ఇంటి జరిపే కరెంట్ అంతా వస్తుందా? అంటే ఒక్కొక్కసారి వర్షాలు పడినప్పుడు మీరు కరెంటు వాడరు కదా, అప్పుడు గ్రిడ్కి ఇస్తున్నారా లేదంటే ఎట్లా చేస్తున్నా? మీటర్ ఉందా? వాళ్ళకి నెట్ మీటర్ ఉంది. అక్కడికి ఇచ్చి మళ్ళీ మీకు కావాలంటే తీసుకుంటున్నారు. ఎన్ని రోజులు అయింది పెట్టి? ఇప్పుడు ఇది 10 రోజులు అయింది. ఓకే, ఇంకా ఒక నెల 2 నెలలు అయితే మీకు ఒక ఐడియా వస్తుంది. ముందైతే సార్ 1000 రూపాయలు అవుతా ఉండే. ఒక రోజు పనికి పోతాము, ఒక రోజు పని లేకుండా చాలా బాధగా ఉండే. ఇప్పుడు మీరు ఇచ్చింది కాబట్టి మాకు 1000 మిగిలిపోయింది సార్. కానీ చాలా సంతోషం. మీకు ఇచ్చే గ్యాస్ డబ్బులు సరిపోతుంది దీనికి, అంతేనా? కరెంట్ ఉన్ని లేకుంటే కూడా సోలార్ నుంచి వంట చేసుకోవచ్చు. మేము లక్ష్యంగా తినవచ్చు సంతోషంగా. పర్యావరణ హితంగా రూపుదిద్దుకున్న ఇళ్లలోని రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థ, ఇండక్షన్ కుక్ టాప్ వినియోగాన్ని సీఎం ఆసక్తిగా తిలకించారు. టెర్రస్ గార్డెనింగ్, వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థలను క్షుణ్ణంగా పరిశీలించారు. గ్రామీణ ప్రాంతంలో పర్యావరణ హిత పద్ధతులను పాటించడంపై సీఎం హర్షం వ్యక్తం చేశారు. ఇక్కడ చూపిస్తుంది, టెంపరేచర్ చూపిస్తుంది కాబట్టి ఎంత పెట్టావు అనేది నీకు తెలిసిపోతుంది. ఓకే, ఆ టెంపరేచర్ చూసి నువ్వు చేయొచ్చు. ఏ టైంలో ఎంత పెట్టచ్చు? గుడ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. దిస్ ఈస్ వేర్ వీ హ్యావ్ టు డూ. Yes, sir. So this is he is from Havells. So from IIT Kanpur we are discussing with the owners of the Havells to work This on is manufactured by you? by Havells. You are having a scheme of installments? That management will discuss and with them. So Now we will do one thing. In Kuppam, we will go all out. So we are working on the subsidy, sir, and we will present the financial program. Yeah, you work it out. Yeah, you will work it out all these things. చెప్పారు, మాట్లాడతాం, ఎన్ని మాట్లాడతాం, నీళ్ళు వస్తాయి.
ఎంతమంది ఉన్నారమ్మా? ఇది ఓపెన్ చేయండి. Good morning, sir. 9 members, sir. 9 members. Yes, sir. దినానికి ఎంతమంది వస్తున్నారమ్మా? 15, sir. 3 sessions, 45, sir. Total. నమస్కారం. 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 ఎటువంటి పర్లా ఉండేవా? ఎట్టున్నారు? నమస్కారం. చూద్దాం ఎన్ని చేద్దాం, చెప్తాను, నేను మాట్లాడతాను. కృష్ణా జిల్లా గూడూరు మండలం అనంతవాయుపేటలో ఒకే ఇంట్లో 3 మహిళలు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లోని మగవారు బయటకు వెళ్లిన తర్వాత తల్లి, కుమార్తె, కోడలు ఉరివేసుకుని చనిపోయారు. గూడూరు మండలం అనంతవాయుపేటకు చెందిన 60 ఏళ్ల రజని తన భర్త, కుమారుడు, కోడలు మధుతో కలిసి ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు. రజని కుమార్తె గౌరిని గూడూరు మండలం కత్తులవానిపాలెంలో ఇచ్చి వివాహం చేశారు. గౌరి తరచూ పుట్టింటికి వస్తూ వెళ్తూ ఉండేది. ఈ క్రమంలోనే 2 రోజుల క్రితం కూడా గౌరి పుట్టింటికి వచ్చింది. రోజులాగే నిద్రలేచిన కుటుంబ సభ్యులు తమ పనుల్లో నిమగ్నమయ్యారు. ఉదయం తండ్రి, కుమారుడు వ్యవసాయ కూలీ పనులకు, సిమెంట్ పనులకు వెళ్లారు. మగవారు పనులకు వెళ్లిన తర్వాత ఇంట్లో ఉన్న అత్త రజని, కోడలు మధు, కూతురు గౌరి ముగ్గురు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒకే కుటుంబానికి చెందిన 3 మహిళలు ఆత్మహత్యలకు పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. ఇంట్లో తరచూ జరిగే కుటుంబ కలహాలు, మనస్పర్ధలే ఆత్మహత్యలకు దారితీసి ఉంటాయని స్థానికులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న గూడూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని ఆత్మహత్యకు దారితీసిన కారణాలపై దర్యాప్తు చేపట్టారు. అల్లూరి సీతారామరాజు 129వ జయంతి సందర్భంగా ఆ మహావీరుడికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఘన నివాళులు అర్పించారు. స్వాతంత్ర్య సమర చరిత్రలో అజరామరమైన అధ్యాయంగా నిలిచిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అని సీఎం కొనియాడారు. గిరిజనుల హక్కులు, ఆత్మగౌరవ పరిరక్షణ కోసం బ్రిటిష్ పాలనకు ఎదురొడ్డి అపూర్వ సాహసాన్ని ప్రదర్శించారని అన్నారు. ఆయన త్యాగం, ధైర్యం, దేశభక్తి యావత్ భారత జాతికి చిరస్మరణీయమని సీఎం కొనియాడారు. భారత స్వాతంత్ర్య ఉద్యమాన్ని విప్లవ పదం వైపు నడిపిన పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు అని మంత్రి లోకేష్ అన్నారు. దేశభక్తికి, త్యాగ నిరతికి ఆయన నిలువెత్తు నిదర్శనంగా అభివర్ణించారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆ పోరాట యోధునికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాళులు అర్పించారు. స్వేచ్ఛ కోసం బ్రిటిష్ పాలనను ధైర్యంగా ఎదిరించిన మహనీయుడని కొనియాడారు. గిరిజనుల హక్కులు, ఆత్మగౌరవం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన అల్లూరి సీతారామరాజు భారత స్వాతంత్ర్య సమర చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోయారన్నారు. స్వేచ్ఛను కాపాడుకోవాలంటే అందరం బాధ్యతతో జీవించాలని, సమాజం కోసం నిలబడటమే నిజమైన దేశభక్తి అని సీతారామరాజు జీవితం మనకు నేర్పిస్తోందన్నారు. న్యాయం, సేవ, దేశభక్తి వంటి విలువలను ఆచరిస్తూ దేశాన్ని బలంగా నిలబెట్టేందుకు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అల్లూరి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని వికసిత్ భారత్ నిర్మాణంలో అంతా భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఫిర్యాదులతో యూట్యూబర్ ప్రశ్న రావణ్పై మరో కేసు నమోదైంది. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పోలీస్ స్టేషన్లో నమోదైన ఫిర్యాదు మేరకు రావణ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మచిలీపట్నంలో నమోదైన కేసులో గత రాత్రి రావణ్కు బెయిల్ వచ్చింది. రావణ్ బయటకు వచ్చిన వెంటనే పాయకరావుపేట పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. మచిలీపట్నం నుంచి పాయకరావుపేట పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు.
అడ్డరోడ్డులోని సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో రావణ్ను ప్రశ్నిస్తున్నారు. రావణ్కు వ్యతిరేకంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం వద్ద జనసేన నాయకులు నిరసన చేపట్టారు. మాట్లాడే రైట్ ఉంటుంది నాకు టుమారో అనంతపురం జిల్లా కూడేరు మండలం ముద్దలాపురం వద్ద ఎదురుగా వస్తున్న కంటైనర్ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నారి మృతి చెందగా 4 తీవ్రంగా గాయపడ్డారు. కొట్టాలపల్లికి చెందిన కృష్ణారెడ్డి ఆటోలో భార్య పిల్లలతో కలిసి కేసేపల్లిలో జరుగుతున్న చౌడేశ్వరి జ్యోతిల ఉత్సవానికి వెళుతున్నారు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న కంటైనర్ ఆటోను ఢీకొట్టింది. క్షతగాతులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ప్రమాదంపై దర్యాప్తు చేపట్టారు. పాకిస్తాన్ స్థావరంగా పనిచేస్తున్న జైషే మహమ్మద్, లష్కరే తోయిబాతో పాటు ఇతర ఉగ్ర సంస్థలతో సంబంధాలున్న 23 మందిని చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం ఉపా కింద ఉగ్రవాదులుగా కేంద్రం ప్రకటించింది. 23 మందిలో 17 మంది పాకిస్తానీలు కాగా మిగతా 7 భారతీయులు ఉన్నారు. చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం 1967 ప్రకారం ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లు భావిస్తే ఆ వ్యక్తి పేరును ఉగ్రవాదుల జాబితాలో చేర్చే పూర్తి అధికారం ప్రభుత్వానికి ఉంది. ఈ జాబితాలో ఉగ్రవాదుల పేర్లను చేర్చడం ద్వారా వారి ఆర్థిక లావాదేవీలను నిరోధించడానికి, ఆయుధ విక్రయాలపై ఆంక్షలు విధించడానికి, వారి ఆస్తులను జప్తు చేయడానికి ఎన్ఐఏకు విశేష అధికారాలు లభిస్తాయి. ఉగ్రవాద సంస్థలతో పాటు వ్యక్తులను కూడా ఉగ్రవాదులుగా ప్రకటించేలా 2019లో ఈ ఉగ్రవాద వ్యతిరేక చట్టానికి సవరణలు చేశారు. కేంద్రం తాజా ప్రకటనతో ఉపా చట్టం కింద నమోదైన ఉగ్రవాదుల మొత్తం సంఖ్య 80కి చేరింది. రాజస్థాన్లోని జోధ్పూర్లో నూతనంగా నిర్మించిన విమానాశ్రయ టెర్మినల్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ, ఇతర నేతలు పాల్గొన్నారు. సుమారు 480 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును పూర్తి చేశారు. 23,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ టెర్మినల్ ద్వారా ఏడాదికి 20 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించే వీలుంటుంది. ఈ టెర్మినల్ నిర్మాణంలో రాజస్థాన్ సంప్రదాయ కళాకృతులను, ఆధునిక సదుపాయాలను మేళవించారు. దేశవ్యాప్తంగా ప్రాంతీయ వాయు మార్గాల అనుసంధానాన్ని మెరుగుపరచడానికి సవరించిన ఉడాన్ పథకాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. రాబోయే 10 సంవత్సరాలకు గాను ఈ పథకం కింద 28,840 కోట్లను కేటాయించారు. దీని ద్వారా కొత్తగా 100 ఎయిర్ డ్రోమ్లు, 200 హెలీప్యాడ్లను అభివృద్ధి చేయనున్నారు. జోధ్పూర్ కార్యక్రమం అనంతరం బలోత్రాకు చేరుకోనున్న ప్రధాని అక్కడ దాదాపు 1.06 లక్షల కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. గుజరాత్లో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొలుతున్నాయి. జునాగఢ్ జిల్లా మెందర్డాలోని సమధియాలా గ్రామం సమీపంలో వరద నీటిలో చిక్కుకున్న పలువురిని సహాయక సిబ్బంది కాపాడారు. వరద ఉధృతికి ఒక వ్యాను, ఆటో నీటిలో చిక్కుకుపోయాయి. సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని తాళ్ల సాయంతో ప్రయాణికులను బయటకు తీసుకొచ్చారు.
ఫిబ్రవరి 28న అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అధికారిక అంత్యక్రియల కార్యక్రమాలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని గ్రాండ్ మొసల్లా మతపరమైన కాంప్లెక్స్ వద్ద ఖమేనీ పార్థివ దేహానికి నివాళులు అర్పించేందుకు వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. 3 దశాబ్దాలకు పైగా ఇరాన్ను పాలించిన ఖమేనీకి నివాళులు అర్పించేందుకు రాబోయే 3 రోజుల్లో కేవలం టెహ్రాన్లోనే 1.5 కోట్ల నుంచి 2 కోట్ల మంది ప్రజలు హాజరవుతారని ఇరాన్ అధికారులు అంచనా వేస్తున్నారు. 86 ఏళ్ల వయసులో మరణించిన ఖమేనీకి గౌరవ సూచకంగా మొత్తం 6 రోజుల పాటు ఈ అంత్యక్రియల కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అంత్యక్రియల వద్ద గుమిగూడిన వేలాది మంది ప్రజలు ప్రతీకారానికి గుర్తుగా ఎర్రటి జెండాలను చేతబూని అమెరికాకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇరాన్ శత్రు దేశాలకు తమ బలాన్ని ప్రదర్శించే వేదికగా కూడా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని భావిస్తోంది. 1989లో ఖమేనీ ముందున్న రహోల్లా ఖొమేనీ అంత్యక్రియల తర్వాత ఇరాన్లో జరుగుతున్న అతిపెద్ద బహిరంగ కార్యక్రమం ఇదేనని తెలుస్తోంది. దీంతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. పలు రహదారులను మూసివేశారు. గగనతలాన్ని కూడా ఇరాన్ మూసివేసే అవకాశం ఉంది. పాకిస్తాన్లో చర్చల సందర్భంగా ఇరాన్ ప్రతినిధులను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుందని ది న్యూయార్క్ టైమ్స్ ఓ కథనంలో పేర్కొనడాన్ని ఇజ్రాయెల్ ఖండించింది. ఎప్పట్లాగే ఇజ్రాయెల్ ఇరాన్ చర్చల ప్రతినిధుల గురించి న్యూయార్క్ టైమ్స్ నకిలీ కథనం ప్రచురించిందని పేర్కొంది. ఆ కథనం పూర్తిగా కల్పితమని స్పష్టం చేసింది. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో ఈ ఏడాది ప్రారంభంలో చర్చల సందర్భంగా ఇరాన్ ప్రతినిధుల హత్యకు ఇజ్రాయెల్ కుట్ర పన్నిందని ఇంతకు ముందు న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి, ఇరాన్ పార్లమెంటు స్పీకర్ గాలిబాఫ్లను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకున్నట్టు అమెరికా అధికారులు భావించారని తెలిపింది. ఇరాన్ను అప్రమత్తం చేసేందుకు కొన్ని పశ్చిమాసియా దేశాల ద్వారా అమెరికా పరోక్ష హెచ్చరికలు చేసినట్టు పేర్కొంది. అయితే ఈ వార్తలను ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం తోసిపుచ్చింది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు త్వరలోనే అమెరికాలో పర్యటించనున్నారు. ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ఈ విషయాన్ని పేర్కొన్నట్టు టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ వెల్లడించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో నెతన్యాహు ఫోన్లో మాట్లాడారని, ఆ తర్వాతే అగ్రరాజ్యంలో పర్యటించేందుకు ఆయన సిద్ధమయ్యారని పేర్కొంది. అయితే ఈ సమావేశానికి సంబంధించిన ఖచ్చితమైన తేదీ, వేదిక ఖరారు కావాల్సిందని తెలిపింది. లెబనాన్లో హెజ్బొల్లాతో ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధం ఇరాన్తో శాంతి చర్చలకు ముప్పు వాటిల్లేలా చేస్తోందన్న కారణంతో ఇటీవల నెతన్యాహుపై ట్రంప్ బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ పరిణామాల మధ్య వీరు భేటీ కానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు అమెరికా 250వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ట్రంప్నకు నెతన్యాహు శుభాకాంక్షలు తెలిపారు. అమెరికా ప్రపంచ స్వేచ్ఛకు భరోసా ఇస్తుందని కొనియాడారు. అమెరికా ఇజ్రాయెల్ మధ్య ఉన్న దృఢమైన అనుబంధాన్ని ఇజ్రాయెల్ గొప్పగా అభినందిస్తోందని ఆయన పేర్కొన్నారు. సింధు జలాల్లో తమ వాటా తీసుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ పాక్ మంత్రి ముసాదిక్ మాలిక్ చేసిన వ్యాఖ్యలపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. దాయాది దేశం సీమాంతర ఉగ్రవాదాన్ని శాశ్వతంగా వీడటం, ఉగ్ర కార్యకలాపాలను ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలు మానుకునే వరకు సింధు జలాల నిలిపివేత కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఉగ్రవాదంపై తమ వైఖరిలో ఎటువంటి మార్పు లేదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. గత ఏడాది పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. ఒప్పందం నిలిపివేయడంపై పాక్ అక్కసు వెళ్లగక్కింది. సింధు జలాల నియంత్రణకు భారత్ యత్నిస్తోందని, పాక్లోకి చుక్క నీరు కూడా ప్రవహించకుండా పొరుగుదేశ ప్రధాని అడ్డుకుంటున్నారని ఆరోపించింది. ఈ క్రమంలోనే విదేశాంగ శాఖ ధీటుగా స్పందించింది. సూపర్ ఎల్నినో నష్టాన్నించి తప్పించుకోవడానికి బహుళ పంటలు సాగు చేయడం ఒకటే మార్గమని వ్యవసాయ రంగ నిపుణులు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో ఉమ్మడి అనంతపురం జిల్లాలో వేరుశెనగ విత్తనం తీసుకునే వారి సంఖ్య బాగా తగ్గింది. నేల పదును వర్షం లేకుండానే విత్తనం వేస్తే రైతులు ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. పలుచోట్ల భూగర్భ జలాలు అడుగంటడంతో బత్తాయి, మామిడి, దానిమ్మ తోటలు ఎండిపోయి రైతులు నష్టపోతున్నారన్నారు. ఈసారి వర్షపాతం తక్కువగా ఉంటుందని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నందున తక్కువ సమయంలో పంట చేతికొచ్చే రకాలను సాగు చేయాలని సూచిస్తున్నారు. సూపర్ ఎల్నినో ప్రభావం ఎక్కువగా ఉన్నందున రైతులు ఏక పంటను సాగు చేయవద్దంటున్న ఆర్డిటీ ఎకాలజీ సెంటర్ డైరెక్టర్ మల్లారెడ్డితో మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ ముఖాముఖి.
ఈసారి సూపర్ ఎల్నినో ప్రభావం ఉమ్మడి అనంతపురం జిల్లాలో తీవ్రంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు వర్షాలు రాకపోవడంతో రైతులు కనీసం 10% మేర కూడా విత్తనం వేయలేకపోయారు. అన్ని చోట్ల రైతులు చినుకు కోసం ఆకాశం వంక చూస్తున్నారు. కొన్ని దశాబ్దాలుగా ఈ కరువు ప్రాంత రైతుల కోసం గ్రామాల్లో పనిచేస్తున్న ఆర్డిటి ఎకాలజీ సెంటర్ డైరెక్టర్ మల్లారెడ్డి గారు మనతో ఉన్నారు. ఈసారి సూపర్ ఎల్నినోకు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది, ఈ రైతులను ఈ ప్రభావం నుంచి ప్రత్యామ్నాయంగా ఏం చేస్తే బాగుంటుందన్న విషయాలు అడిగి తెలుసుకుందాం. సార్, సూపర్ ఎల్నినో అంటున్నారు, అసలు దీని గురించి ఏంటి సార్? సూపర్ ఎల్నినో శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు? మామూలుగా ఎల్నినో అనేది మనకు తరచూ సంభవించేటువంటి ఒక పరిణామము. అంటే పసిఫిక్ మహాసముద్రంలో సముద్రం వేడెక్కే దానివల్ల వాతావరణంలో వచ్చేటువంటి మార్పులను దాని ముఖ్యంగా ప్రభావం వర్షం పైన పడి ప్రపంచవ్యాప్తంగా కూడా దాని ప్రభావం ఉంటుందన్నమాట. మామూలుగా ఎల్నినో అన్నప్పుడే వర్షాలు మనకు తక్కువ వస్తాయి. సూపర్ ఎల్నినో అన్నప్పుడు వర్షాలు మరీ తక్కువ అయ్యేటువంటి అవకాశం మనకి ఈసారి ఉంది అని చెప్పండి శాస్త్రజ్ఞులు చాలా బలంగా నమ్ముతున్నారు. ఇప్పటికే దాదాపు 40% వర్షపాతం మనకు తగ్గిపోయిందన్నమాట. జూన్ నెలలో పడాల్సినటువంటి వర్షపాతమే. ముఖ్యంగా భూగర్భ జలాలు కూడా బాగా వేగంగా తగ్గిపోతున్నాయి, కిందికి వెళ్ళిపోతున్నాయి. వ్యవసాయం నిలదొక్కునేటువంటి పరిస్థితిని మనం కల్పిస్తూ ఉంటే ఇటువంటి సూపర్ ఎల్నినో వచ్చినప్పుడు అంత ప్రభావం తీవ్రంగా మన వ్యతిరేక ప్రభావానికి గురి కాకుండా మనం కొంతవరకు సరిచేసుకునేటువంటి అవకాశం ఉంది. అయినా కానీ ఇప్పుడు షార్ట్ టర్మ్లో అంటే వెంటనే ఇటువంటి పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది కాబట్టి ఏం చేయాలా అని చెప్పి అన్నప్పుడు దానికి కొన్ని సూచనలు అయితే శాస్త్రజ్ఞులు ఇస్తున్నారు. అనంతపురం జిల్లాలో కరువు ఏర్పడినా కూడా కర్ణాటక రాష్ట్రంలో వర్షాలు కురవడము, తుంగభద్ర జలాశయము పూర్తి స్థాయిలో నిండడము, తద్వారా అంతో కొంత సాగు జరిగేది. ఈసారి అసలు జలాశయాలు కూడా ఖాళీ అయిన పరిస్థితి ఉంది, మళ్ళీ నీళ్లు చేరడం లేదు. ఇట్లాంటి పరిస్థితి గతంలో కూడా ఎదురైందా ఏంటి సార్? ఇటువంటి పరిస్థితి చాలా అరుదుగా ఎదురైందనమాట. అంటే మామూలుగా మనకు కరువులు వచ్చేది కొత్తగా, అయితే వెస్టర్న్ ఘాట్స్లోనే వర్షాలు తక్కువైపోవడం. ఎప్పుడైతే మనకు వెస్టర్న్ ఘాట్స్లో వర్షాలు పడతాయో అప్పుడు మనకు కృష్ణా, గోదావరి, తుంగభద్ర జలాలు నీళ్లు పారుతాయి అన్నమాట. ప్రాజెక్టుల్లో నీళ్లు ఉంటాయి. ఈసారి మీరు రైతులకు ఎలాంటి ప్రణాళిక ఇవ్వబోతున్నారు? ఈ వాతావరణంలో ఈ పెద్ద ఎత్తున వచ్చిన మార్పుల కారణంగా మీరు మీ రైతులతో ఏం చేయించబోతున్నారు? బాగా పదును పడినప్పుడే విత్తనం వేయండి. ఎందుకంటే అరకొర పదునులో విత్తనం వేస్తే అది మొలిసేది తక్కువ, మొలిసిన తర్వాత మళ్ళీ డ్రై స్పెల్ వస్తే అది నిలిచేది కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి రెండవది ఏం చెప్తున్నామంటే ఏక పంట వేయొద్దండి. ఏదే కానీ కనీసం 2 ముఖ్యమైనటువంటి పంటలు వేయండి. ఒకటి కొంచెం లాంగ్ డ్యూరేషన్ క్రాప్, ఇంకొకటి షార్ట్ డ్యూరేషన్. బహుళ పంటలు అనేటివి అవి ఒక స్థాయిలో తప్పనిసరిగా ఉండాలా ప్రతి ప్లాట్లోనే చెప్తున్నాం. అరుదైన పరిస్థితుల్లో సూపర్ ఎల్నినో వంటివి ఏర్పడినప్పుడు ఈసారి రైతులు, వ్యవసాయ కూలీలు ఇబ్బంది పడకుండా ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని మీరు సూచిస్తారు? మొట్టమొదటిది ప్రభుత్వం చేయాల్సింది ఏమంటే క్రాప్ ఇన్సూరెన్స్. రైతులకి ఏ విత్తనాలు అవసరమవుతాయో ఆ విత్తనాలు మీరు తక్కువ ఖర్చుతో వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. 2-3 సినారియోస్ ఏర్పడే పరిస్థితి ఉంది. ఒక్కొక్క సినారియోకి అవసరమైనటువంటి విత్తనాలను అందుకు అనువైనటువంటి ఇతర ఇన్పుట్స్ను ప్రభుత్వం అనేది రెడీగా పెట్టాలన్నమాట. సూపర్ ఎల్నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంటుందని, అయితే రైతులు ఏక పంటను సాగు చేయొద్దని, బహుళ పంటలు సాగు చేయడం వల్ల రైతులు ఈ నష్టభయం నుంచి తప్పించుకునే అవకాశం ఉందని ఆర్డిటి ఎకాలజీ సెంటర్ డైరెక్టర్ మల్లారెడ్డి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నారాయణతో లక్ష్మీప్రసాద్, అనంతపురం నుంచి. వారంతా విధివంచితులు. పెళ్లైన కొన్నేళ్లకే భర్తను కోల్పోయారు. అవమానాలు ఎదుర్కొన్నారు. అవహేళనలు తట్టుకున్నారు. సూటిపోటి మాటలనే సవాల్గా తీసుకున్నారు. ఎవరి కోసం బతకాలనుకున్న స్టేజ్ నుంచి ఎలా బతకాలో చూపిస్తున్నారు. కట్టుకున్న భర్త దూరమై, కన్నబిడ్డల బతుకు భారమై స్టీరింగ్ చేతబట్టారు. అనంతపురం ఆర్డిటి సహకారంతో ఆటో డ్రైవర్లుగా కొత్త జీవితం ప్రారంభిస్తున్నారు. ఈ మహిళలంతా ఏదో సరదాకి ఆటో నేర్చుకోవటం లేదు. జీవితంలో ఎదురైన సవాళ్లు వారితో ఇలా సవారీ చేయిస్తున్నాయి. ఇక్కడున్న 22 మందిలో ప్రతి ఒక్కరిది ఒక్కో కన్నీటి గాథ. చిన్న వయసులో భర్తను కోల్పోవడం అందరికీ కామన్ గా కనిపిస్తున్న కష్టం. మా మునుమో పాయమ్మ పద్దన్నే లేసి ఇంటి ముందు వస్తుంది, తిరుగులాడుకొని బైక్ లో పూలు గంపేసుకొని అంతా పోతుంది అనేసారు మా ఊర్లో అంతా. కనిష్టం మేము ఇంట్లో ఉన్నప్పుడు మా వాళ్ళు అనేది మా అత్త మామూలు కానీ, మా అత్తోళ్ళు కానీ, మా తోడుకోడాండ్లు కానీ చాలా చిన్న చూపు చూశారు సార్. నాకైతే భర్త లేదని చాలా చిన్న చూపు బాధపడింటాను సార్. నేను ఎప్పుడైతే 1 నెల రోజులు సార్ ఇంట్లో నీకు బయటకు వచ్చిండలేదు సార్. నేను 1 నెల రోజు నా పిల్లలు ఏడ్చేది సార్. వంట చేసే ఖ్యాతి కాదు. నాకైతే కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లం ఉండే సార్.
చేసే చేతకైతే నా కొడుకు అనేది నువ్వు పనుకో మా మంచం పైన నేను చేసి వండి పెడతాను అనేది. అప్పుడైతే సార్ ఈ సింగిల్ మదర్స్ గురించి చాలా చిన్న చూపు చూస్తారు సార్. దానికి సాయంగా నేను ఆటో డ్రైవింగ్ పోవాలా, నేను నేర్చుకొని రావాలా, ఆటో తోలనేది ఒక ధైర్యంతో వచ్చిండాను సార్ నేను. కానీ ఆర్డిటి వల్లనే సార్ నేను బతుకుతా ఉండేది కూడా. మగదిక్కు కోల్పోయాక ఈ మహిళలు పుట్టినింటికి మెట్టినింటికి భారమయ్యారు. కొంతమంది ఎందుకీ బతుకనుకున్నారు. కాకపోతే పేగుబంధం వారిని వెనక్కి లాగింది. అలాంటి క్లిష్ట సమయంలో అనంతపురం రూరల్ డెవలప్మెంట్ సంస్థ ఆర్డిటి వారిని అక్కున చేర్చుకుంది. ఆటో డ్రైవింగ్ లో శిక్షణ ఇస్తోంది. చిన్న వయసులోనే పెళ్లి చేసినారు సార్. ఆయన పనికి వెళ్తూ కింద పడి చనిపోయినాడు సార్. అత్తమామలు అమ్మ వాళ్ళు పుట్టినింట్లో కొన్ని సమస్యలు వచ్చినాయి. తర్వాత మా ఊరికి వచ్చేసినాము, అమ్మ వాళ్ళ ఊరికి. అక్కడ వచ్చేసి చిన్న పిల్లలు కదా సార్, నేను పనికి వెళ్ళేదాన్ని కాదు. ఆ పిల్లల్ని ఎట్లా పోషించుకోవాలనేది కూడా నాకు తెలియదు, ఎవరు పిలుచుకోరు కూడా. అలాంటి సమయంలో ట్రైనింగ్ నేర్పిస్తాం సుకన్య, నువ్వు ధైర్యంగా పోయి నేర్చుకోగలవా అంటే ఓకే అని చెప్పినాను సార్. నేను పిల్లలు మంచిగా చదివించుకోవాలా, సమాజంలో గౌరవంగా బ్రతకాలని ఒక చిన్న ఆశ సార్, అంతే సార్. రాయలసీమతో పాటు తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లాలో ఇలాంటి దయనీయ జీవితం గడుపుతున్న ఒంటరి మహిళల వివరాలు సేకరించిన ఆర్డిటి యాజమాన్యం వారికి ఎకాలజీ సెంటర్లో ఆటో నేర్పిస్తోంది. 35 రోజుల పాటు వసతితో కూడిన శిక్షణ ఇస్తోంది. శిక్షణ సమయంలో ఒంటరి మహిళల పిల్లల ఆలనా పాలనా కూడా ఆర్డిటినే పోషకాహార పథకం కింద చూసుకుంటోంది. మా ఆయన డ్రైవరు యాక్సిడెంట్ అయినాక ఒక 5 నెలలు బాగున్నాడు. వైబ్రేషన్ అట్లా వచ్చి బాడీ అంతా జ్వరం వచ్చి చనిపోయినాడు సార్. చిన్న వయసులోనే నా పెళ్లి చేసుకొని నా జీవితం ఇట్లా అయిపోయిందని అది కొంచెం ముందే 3 నెలల తర్వాత నేను అంటే వాసమల్లి తాగినాను. తాగిన తర్వాత నా పిల్లలు మంచిగా వచ్చినారు. నా పిల్లలు ఉన్నారని తాకి నేను ధైర్యం తెచ్చుకొని నేను కూలి పని పోతూ ఉంటే నా జీవితం నా పిల్లలకు రాకూడదు, ఇంకా బాగా చదివించి వాళ్ళు స్థాయిలో పెట్టాలనేది ఉద్దేశంతో నేను డ్రైవింగ్ స్కూల్కి వచ్చాను సార్. రేపు పొద్దున నేను డ్రైవింగ్ చేస్తూ ఎవరైనా అబాధ వచ్చినా కూడా వాళ్ళకి సాయం చేయాలనే కోరిక నాకుంది. ఆటో డ్రైవింగ్ శిక్షణను చిత్తశుద్దితో నేర్చుకుంటున్నారు ఈ మహిళలు. ఉదయం క్రమం తప్పకుండా యోగాసనాలు వేస్తున్నారు. వ్యక్తిత్వ వికాస పాఠాలు వింటున్నారు. ఆపద వస్తే తిరగబడేలా కరాటే నేర్చుకుంటున్నారు. ఇవేవి కష్టమనుకోకుండా తమకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. నా చూస్తే చిన్నపిల్లడు ఏది మా ఆయన ఈ వయసుకే నాకు చిన్న వయసుకే చనిపోయినాడని ఒక బాధతో నేనే డిప్రెషన్లోకి వెళ్ళిపోయినాను సార్. మనం ఇట్లుంటే ఎట్లా ముందుకెళ్ళాలి, పిల్లలు చిన్నపిల్లలు అనుకుంటే ఎట్లా, నువ్వే కదా తల్లి అయినా తండ్రి అయినా నువ్వే కదా, అందుకని నువ్వు ముందుకెళ్ళాలని చెప్పి ఆడిట్ వాళ్ళు నన్ను ప్రోత్సహించినారు సార్. నాకు ఆరోగ్యం బాగాలేకపోతే ఆపరేషన్ కూడా చేయించినారు సార్. ఎట్లా బతకాలి సమాజంలో, ఎట్లా ఉండాలని, ఎలాంటి వాళ్ళతో ఎట్లుండాలని అన్నీ నేర్చుకున్నా సార్. ఇక్కడ వచ్చిన తర్వాత మాకు ఫుడ్ బాగుంది, బెడ్ బాగుంది, యోగా నేర్పించినారు, కరాటే నేర్పించినారు. ఇప్పటికే ఇక్కడ శిక్షణ పొందిన ఒంటరి మహిళలు ఇక్కడ డ్రైవింగ్ నేర్పే స్థాయికి ఎదిగారు. మాది లవ్ మ్యారేజ్ అయ్యి మా అమ్మ కనీసం చూడనికి కూడా రాలేదు. నాకు 3 పిల్లల తర్వాత మా ఆయన చనిపోయి కానీ ఇంకా అత్త మామ కూడా వయసు అయిపోయింది సార్. వాళ్ళు కూడా కరువు పని చేసుకొని బతుక్కోవాలి కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి నేను అనంతపురం వచ్చేసినాను సార్. మా ఆయన లేడు కదా అని చెప్పి అందరూ చులకనగా అంటే ఎందుకు బతుకుతున్నాం ఈ బతుకు అనేలాగా అయిపోయింది సార్. నా పిల్లలకు ఒక పూట పెట్టి 2 పూట్ల పస్తులు ఉన్న రోజులు ఉన్నాయి సార్ నా జీవితంలో. కానీ ఆశా టైలర్ షాప్లో వర్క్ చేయంగా ఆమె నాకు నెలకు 3,000 రూపాయలు సరుకులు తీపిచ్చేది సార్. టీడీ మన విశాల మేడం గారు అక్కడికి డ్రెస్ కుట్టించుకోవడానికి రావడం వల్ల ట్రైనింగ్ ఉందిమ్మా ఎవరైనా వస్తారా అంటే విశాల మేడం గారు నాకు ఆటో ఇచ్చినారు సార్. ఆటో ఇచ్చిన తర్వాత ప్రతి నెల నేను 60,000 ఈజీగా సంపాదించుకుంటున్నాను సార్. పొద్దున 8 గంటలకి ఎక్కితే సాయంత్రం 6 గంటల వరకు ఆటో తోలుతాను సార్. ఈ పొద్దు నేను 1.5 లక్ష కట్టి హాస్టల్లో ప్రైవేట్గా చదివించుకుంటున్నాను సార్ నా కొడుకుల్ని. ఒంటరిగా బాధపడి ప్రతి ఒక్క ఆడపిల్ల ముందుకు రావాలి సార్. ఇప్పుడు 23 మందికి నేను ట్రైనర్గా టీచర్గా వచ్చినాను సార్. నేను ఇక్కడ ట్రైనింగ్ అయిందాన్నే సార్. ఇప్పటికే ఆర్డిటి ఎకాలజీ సెంటర్లో 3 బ్యాచ్లకు ఇలాంటి శిక్షణ ఇచ్చారు. మొదటి 2 బ్యాచ్లకు ఎలక్ట్రిక్ ఆటోలు కూడా ఆర్డిటినే ఉచితంగా అందజేసింది. ప్రస్తుతం 22 మంది తమ సొంత కాళ్లపై నిలబడేలా తీర్చిదిద్దుతోంది. సమాజంలో ఎక్కువ శాతం డ్రైవింగ్ అంటే పురుషులకే అని చెప్పేసి ఒక అపోహ ఉంది. వీళ్ళకు కూడా అలాంటి అపోహ ఉంటుంది. మనము వీళ్ళకు స్థిరత్వం ఉందా, చేస్తాము, మేము డ్రైవింగ్ చేస్తాము ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అనేది కూడా చెక్ చేసి తర్వాత డాక్యుమెంటేషన్ ప్రాసెస్ అన్ని చెక్ చేసేసి ఎల్ఎల్ఆర్ అవన్నీ కూడా ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత డ్రైవింగ్తో పాటు సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు ఒంటరిగా ప్రయాణం చేస్తూ ఉంటారు. వీళ్ళని ఎవరైనా ఏదైనా అటాక్ చేస్తే వాళ్ళని వాళ్ళు ఎలా కాపాడు
కాపాడుకోవాలని సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్ ఉంటాయి. ప్లస్ ఆటో డ్రైవింగ్తో పాటు ఆటో రిపేర్ వర్క్ కూడా మనం నేర్పించడం జరుగుతుంది. దాంతోపాటు ఫైనాన్షియల్ లిటరసీ అంటే ఆర్థికంగా డబ్బులు సంపాదించడం మొదలుపెట్టిన తర్వాత దాన్ని ఎలా కాపాడుకోవాలి, ఎలా సేవ్ చేసుకోవాలి, ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలనేది కూడా మనం నేర్పించడం జరుగుతుంది. గతంలో శిక్షణ పూర్తి చేసుకున్న ఒంటరి మహిళలు ఆటో డ్రైవర్లుగా నెలకు 30,000 రూపాయల వరకు సంపాదించుకుంటూ కొత్త జీవితాన్ని ప్రారంభించారని ఆర్డీటీ ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆటో డ్రైవింగ్ అనేది ఒక నిజంగా శాశ్వత ఆదాయానికి ఒక రకమైనటువంటి జీవితానికి పనికొచ్చేటువంటి పథకం అన్నమాట. ఇది వాళ్లకు ఆర్డీటీ సహకారంతో ఆటోలు కూడా ఇవ్వబడతాయి. వాళ్ళకు ఆ ఆటోలను వాళ్ళే నడుపుకోవాల్సి ఉంటుంది. ఇంట్లో వాళ్ళు వేరే వాళ్ళు కూడా నడపడానికి వీల్లేదు. వాళ్ళ కుటుంబాన్ని ఏ విధంగా పోషించుకోవాలి, వాళ్ళ బాధ్యతలు వాళ్ళు ఏ విధంగా నిర్వర్తించుకోవాలి, ఇవన్నీ కూడా కలిపి ఒక సమగ్రమైనటువంటి కోర్సుగా, ఇంటిగ్రేటెడ్ కోర్సుగా మేము వాళ్ళకు ఒక సవాలుగా తీసుకొని ఏర్పాటు చేయడం అనేది జరిగిందనమాట. చాలా చురుగ్గా వాళ్ళు పాల్గొంటున్నారు అనమాట అన్ని కార్యక్రమాల్లో కూడా. వాళ్ళకు నాకు అనిపిస్తుంది మొదటి రోజు వచ్చిన రోజుకు ఈ రోజుకే వాళ్ళల్లో చాలా మార్పు కనిపించింది. వాళ్ళు ఆలోచన చేసేటువంటి తీరులో కానివ్వండి, వాళ్ళ ఆత్మవిశ్వాసంలో కానివ్వండి. కోర్సు అయిపోయేటప్పటికి సమాజంలో తలెత్తుకొని జీవించగల మహిళలుగా ఎదుగుతారు అనేటువంటి నమ్మకం మాకు కలిగిందనమాట. తెలుగు రాష్ట్రాల్లో మరికొందరిని గుర్తించి విడతల వారీగా శిక్షణ కొనసాగిస్తామని ఆర్డీటీ అధికారులు చెబుతున్నారు. రాజధాని మీద జగన్కు కనీస అవగాహన లేదని 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ అన్నారు. నిన్నటి వరకు 3 రాజధానులు, ఈ రోజు మావిగన్, రేపు ఏమిటో అర్థం కాని అయోమయంలో జగన్ తీరుందని దినకర్ వ్యాఖ్యానించారు. డబుల్ ఇంజన్ సర్కార్ నేతృత్వంలో రాష్ట్రం సమగ్ర సమ్మిళిత అభివృద్ధి లక్ష్యంగా దూసుకుపోతుందని ఆయన స్పష్టం చేశారు. అసత్య ప్రచారాలు చేయవద్దని వైసీపీకి హితవు పలికారు. 1,00,000 కోట్లతోటి హార్టికల్చర్ హబ్ గా రాయలసీమ ప్రాంతాన్ని, పశ్చిమ ప్రకాశాన్ని తీసుకోవటం, ఇలా అన్ని ప్రాంతాలని సర్వతోముఖాభివృద్ధిగా కార్యాచరణ తీసుకుని ముందు వెళ్లే ప్రయత్నం డబుల్ ఇంజిన్ సర్కార్ చేస్తా ఉంటే రాష్ట్రంలో ఈ అంశాలన్నీ కూడా చర్చకి రాకూడదు, ప్రజలకి మంచి జరుగుతున్న విషయాన్ని సానుకూలంగా వెళ్లకూడదనే ఉద్దేశంతో జగన్ పేలని గన్నుని మావిగన్ని తీసుకొని పదే వచ్చి విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటము, అసందర్భోచితంగా మాట్లాడటము, ప్రజల్ని పక్కదో పట్టించేటటువంటి విధంగా మాట్లాడుతున్నారు. ఇది ఏమాత్రం మంచిది కాదు. అన్ని ప్రాంతాలు రాష్ట్రంలో ఇవాళ 28 జిల్లాలు ఉన్నాయి. ప్రతి జిల్లాకి ఉన్నటువంటి ప్రత్యేకతను చాటే విధంగా ఒకవైపు పోలవరాన్ని పూర్తి చేసుకుంటూ రాష్ట్రం మొత్తం కూడా రాయలసీమ, అలాగే కోస్తాంధ్రకి సంబంధించి ముఖ్యంగా పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి వెనకబడినటువంటి ప్రాంతాలు అన్ని కూడా సమృద్ధిగా సాగునీరు అలాగే త్రాగునీరు అందించేటటువంటి విధంగా ఈ 2 సంవత్సరాలు డబుల్ ఇంజిన్ సర్కార్ పాలనకు సంబంధించినటువంటి అంశంలో చాలా స్పష్టంగా అభివృద్ధి, సంక్షేమం 2 అంశాలు కూడా జోడెద్దుల్లాగా తీసుకుని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో యాసిడ్ పురుగులు కలకలం రేపుతున్నాయి. నైరోబీ ప్లైస్గా పిలిచే ఈ యాసిడ్ పురుగుల దాడితో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ పురుగుల బారిన పడి చర్మంపై బొబ్బలు, దద్దుర్లతో బాధితులు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. అయితే ఈ పురుగుల వల్ల ఎలాంటి ప్రాణహాని లేదని, ప్రజలు అనవసరంగా భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. వర్షాకాలంలో ఇలాంటి పురుగులు రావడం సహజమేనని చెబుతున్నారు. శరీరంపై వాలిన ఈ పురుగును నలిపినప్పుడు దాని శరీరం నుంచి వచ్చే పెడరిన్ అనే యాసిడ్ లాంటి ద్రావణం వల్ల బొబ్బలు వస్తాయని, సరైన చికిత్స తీసుకుంటే పూర్తిగా తగ్గిపోతుందని వైద్యులు చెబుతున్నారు. పురుగుల దాడి బాధితులకు అందుతున్న వైద్య సేవలపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాల ప్రజలను విషపురుగులు భయపెడుతున్నాయి. ఈ విషపురుగుల వల్ల ప్రజలు ప్రభుత్వ హాస్పిటల్కు క్యూ కడుతున్నారు. అసలు ఏంటి విషపురుగులు కుడుతున్నాయా లేదా అని సంబంధించి మనతో మాట్లాడేందుకు తాడేపల్లిగూడెం ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. మేడం, అసలు ఏంటి దాదాపు 10 రోజుల నుంచి కూడా ఈ విషపురుగులు కుడుతున్నాయంటూ కూడా ఈ తాడేపల్లిగూడెం చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు హాస్పిటల్ క్యూ కడుతున్నారు. అసలు ఏంటి విషపురుగులు? వీటిని యాసిడ్ పురుగులని పిలుస్తున్నారండి ప్రజలు. మామూలుగా అయితే సైంటిఫిక్ నేమ్ అయితే రోబీ బీటల్. ఇది కుట్టడం వల్ల ఇప్పుడు అంత ప్రమాదకరం ఏం కాదు. అది స్కిన్ మీద పడినప్పుడు నలపకుండా, చంపకుండా ఉంటే చాలు. ఇప్పటికి మాకు 100 కేసుల వరకు వచ్చినాయి. అన్నీ ఓపీ బేసిస్ మీద ట్రీట్మెంట్ తీసుకుని వెళ్తున్నారు. ఆ చేయి తీసుకెళ్ళి మళ్ళీ ఆ లిక్విడ్ స్కిన్ మీద పడిన తర్వాత హ్యాండ్ తీసుకెళ్ళి మళ్ళీ కళ్ళవి రుద్దుకోవడం అవి చేస్తే అప్పుడు కళ్ళకి ప్రాబ్లం వస్తుంది. అది కూడా 1 వీక్లో రిజాల్వ్ అయిపోతుంది. స్టెరాయిడ్స్, యాంటీబయాటిక్ పెట్టుకుంటే 1 వీక్లో రిజాల్వ్ అయిపోతుంది. దీని గురించి అంత ప్రజలు భయపడాల్సిన అవసరమే లేదండి. కొంచెం ఫుల్ హ్యాండ్ షర్ట్స్ ఈ వర్షాకాలం అది సీజన్ అయిపోయే వరకు మస్కిటో నెట్స్ వాడుకుంటే సరిపోతుంది.
అంటే ఇప్పుడు దోమల్లాగా ఉంటాయి మేడం ఇవి, లేకపోతే అసలు ఎట్లా వస్తాయి? ఇప్పుడు ఇవి చర్మం మీద పాకితే కనుక ఎట్లాంటి సిమ్టమ్స్ చూపిస్తుంది? ఇవి చీమల్లా ఉంటాయండి, దోమలు కాదు, చీమల్లా ఉంటాయి. రెడ్ కలర్లో కొంచెం అదే ఎరుపు రంగులో ఉన్నాయి. ఇవి ఒంటి మీద పాకితే, ఇవి కుట్టవు పెద్దగా. ఒంటి మీద పాకినప్పుడు మనం చీమని చంపేస్తాం కదా, నలిపినట్టు అలా చేయకుండా ఉంటే సరిపోతుంది. అందులోంచి వచ్చే టాక్సిక్స్ అది స్కిన్కి కాంటాక్ట్లోకి రాకుండా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఏవైతే ఈ ఈగలు అంటున్నారో ఇవి కనుక శరీరం మీద పాకితే ఎట్లాంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది మేడం? అంటే పాకిన వెంటనే ఏం తెలియకపోవచ్చు అండి. నెక్స్ట్ డే పేషెంట్కి ఎలా ఉంటుంది అంటే కొంచెం ఎర్రగా అనేది వస్తుంది అనమాట, ర్యాష్ లాగా వచ్చి కొంచెం కొన్ని రోజుల తర్వాత దాని మీద నీటి బొబ్బల్లాగా వచ్చి తర్వాత నల్ల మచ్చల్లాగా పడిపోతుంటాయి అనమాట. పేషెంట్కి అది వచ్చినప్పుడు కొంచెం మంట నొప్పి అనేది ఎక్కువగా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటే ఒక వారం రోజుల్లో మ్యాక్సిమం అది రిజాల్వ్ అయిపోతుందండి. కాకపోతే మచ్చ తగ్గడానికి మాత్రం ఒక 2-3 వారాల నుంచి ఒక నెల రోజుల వరకు పట్టుద్ది. దానివల్ల కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఒకవేళ ఇట్లాంటి సిమ్టమ్స్ ఎవరైనా గమనించుకుంటే మాత్రం వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్ కానీ దాన్ని చుట్టుపక్కల ఉన్న చర్మవ్యాధి డాక్టర్ దగ్గరికి వెళ్తే నయమైపోతుంది. ఇప్పుడు కేవలం ఈ పురుగు పాకితే చర్మవ్యాధులైనా మేడం ఇంకేదైనా అదర్ డిసీజ్ వచ్చే అవకాశం ఉందండి? మ్యాక్సిమం స్కిన్ ప్రాబ్లమే వస్తుందండి, చర్మవ్యాధి ప్రాబ్లం తప్ప ఇంక ఇబ్బందులు ఏమి ఉండలేవు. ఇప్పుడు దాదాపు మీ హాస్పిటల్లోనే 100 మంది పేషెంట్లు వచ్చారన్నారు, ఇంకా ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఇంకా చాలా మంది ఉండి ఉంటారు. ఇప్పుడు ఈ పురుగుని కుట్టడం వల్ల వచ్చే వ్యాధులకి సంబంధించి కూడా అరికట్టేందుకు ఎట్లాంటి చర్యలు చేపడుతున్నారు మేడం? దాన్ని ప్రివెంట్ చేసుకోవటమే మనం ఇది మెయిన్ ఇదండి. సో ఎప్పుడైనా పురుగు మనం గమనించి మన బాడీ మీద పడినప్పుడు దాన్ని మనం టచ్ చేయకుండా పేపర్తో కానీ ఊదితే సరిపోతుంది. మ్యాక్సిమం ఫుల్ హ్యాండ్స్ అనేది వేసుకోవాలి. ఒకవేళ పొరపాటున టచ్ చేసిన చేతులు అనేది సబ్బు నీళ్ళతో కడుక్కుంటే సరిపోతుందండి, ఇంకెక్కడా పెట్టకుండా. ఇంకేమైనా సిమ్టమ్స్ అనేవి వస్తే మాత్రం ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. అన్ని పిహెచ్సిలను కూడా అలర్ట్ చేశారా మేడం? అక్కడ మెడిసిన్స్ కానీ లేకపోతే డాక్టర్స్ కానీ అందుబాటులో ఉన్నారు? అందరికీ అలర్ట్ చేశామండి, అందరికీ అవగాహన అనేది ఇచ్చాము. దానికి ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ వస్తే మాత్రం ఏం చర్య తీసుకోవాలి, ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలనేది కూడా చెప్పాము అందరికీ. రైట్, మొత్తంగా యాసిడ్ పురుగులుగా పేరు పెడుతున్న స్థానికులు పిలుచుకున్న ఈ పురుగులు కుట్టవో కరవో కానీ ఇది ఒంటి మీద పాకితే కనుక మచ్చలు పడే అవకాశం ఉంది. స్థానికులు కూడా కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈ కేసులు వస్తున్న నేపథ్యంలో తాడేపల్లి ప్రభుత్వ హాస్పిటల్తో పాటు అన్ని పిహెచ్సిల్లో కూడా ఆ మందులను అలాగే వైద్యులను కూడా ఏర్పాటు చేసామంటూ కూడా సూపరింటెండెంట్ చెప్తున్నారు. కెమెరామన్ రమణతో శ్రీనివాస్, సిటీవీ న్యూస్, తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా. మన్యం కొండల్లో కాఫీ గుబాళింపులు పెంచేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. అరకు కాఫీని విస్తృతంగా ప్రమోట్ చేసిన సీఎం చంద్రబాబు సరికొత్త కాఫీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. కాఫీ సాగును 1,00,000 ఎకరాల్లో విస్తరించడమే లక్ష్యంగా ప్రణాళికలు రచించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు, అరకు ప్రాంతంలో ఎక్కువగా రైతులు కాఫీ తోటల్ని సాగు చేస్తుంటారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కాఫీ తోటల పెంపకానికి ప్రోత్సాహం ఇస్తూనే వారు పండిస్తున్నటువంటి పంటకి విక్రయించుకునేందుకు రకరకాల మార్గాలను కూడా ప్రారంభించేసింది. అయితే ఈ ఏడాదికి సంబంధించి దాదాపు 1,00,000 ఎకరాల్లో అదనంగా కాఫీ తోటల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిధులు మంజూరు, ఎన్ని ఎకరాల్లో ఈ యొక్క సాగు అన్నది ఈ ఏడాది చేపడుతున్నారన్న వివరాల్ని ఈ కథనంలో చూద్దాం. మన్యం ప్రాంత గిరిజన రైతుల ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేందుకు ఐటీడీఏ అధికారులు సరికొత్త ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. రాబోయే 5 ఏళ్లలో 1,00,000 ఎకరాల్లో కాఫీ తోటలను అభివృద్ధి చేసేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఇందులో భాగంగా ఈ ఏడాదిలోనే తొలి విడతగా 10,000 ఎకరాలకు కాఫీ మొక్కలు పంపిణీ చేయనున్నారు. దశలవారీగా 5 ఏళ్లలో 1,00,000 ఎకరాల్లో కాఫీ సాగును ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కేవలం కొత్త తోటలే కాదు, రానున్న 5 ఏళ్లలో ఏడాదికి 15,000 ఎకరాల చొప్పున మొత్తం 75,000 ఎకరాల్లో పాత తోటల పునరుద్ధరణకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. హుద్హుద్ తుఫాను కాఫీ తోటలను సర్వనాశనం చేసింది. నాడు తెలుగుదేశం ప్రభుత్వం 526 కోట్ల రూపాయలతో గిరిజనులను ఆదుకుంది. ఆ తర్వాత చంద్రబాబు అరకు కాఫీని ప్రధాని మోదీకి రుచి చూపించి అంతర్జాతీయ బ్రాండ్గా మార్చారు. మళ్లీ గతేడాది ఆదివాసీ దినోత్సవం సందర్భంగా సీఎం కాఫీ తోటల సాగుకు 202 కోట్ల రూపాయల నిధులు ప్రకటించారు. ఈ మెగా ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో విజయవంతం చేసేందుకు ఐటీడీఏ అధికారులు ఇప్పటికే గ్రామ స్థాయిలోనే నర్సరీలు ఏర్పాటు చేశారు. ఆరోగ్య
ఆరోగ్యకరమైన కాఫీ మొక్కలు సిద్ధం చేశారు. ఈ ఏడాది జులై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో గిరిజన రైతులకు మొక్కలు పంపిణీ చేయనున్నారు. అంతేకాదు గిరిజనులకు అదనపు ఆదాయం చేకూర్చేందుకు 30,000 ఎకరాల్లో పండ్ల మొక్కలను అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సంవత్సరం కూడా 26-27లో కూడా కొత్త కాఫీ ప్రాజెక్ట్ శాంక్షన్లో భాగంగా 30,000 ఎకరాల్లో నీడ తోటల పెంపకము, అలాగే 10,000 ఎకరాల్లో కాఫీ ఎక్స్పాన్షన్ కొత్తగా వేయడానికి, 15,000 ఎకరాల్లో కాఫీ పాత తోటల పునరుద్ధరణ చేయడం కూడా జరుగుతుందండి. ఇది మెయిన్ ఇంత ఎలా తీసుకుంటున్నాం అంటే కాఫీ రైతులకు మంచి ఆదాయం రావాలి, దీనికి మార్కెటింగ్ సదుపాయం కూడా కల్పించాలనే ఉద్దేశంతో మ్యాక్స్ యూనిట్ రైతుల ద్వారానే ఒక సొసైటీ ఏర్పాటు చేసుకుని చింతపల్లిలో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కాఫీ ఎక్కువ పల్పింగ్ యూనిట్ అని ఒక 4 కోట్ల వ్యయంతో గవర్నమెంట్ అక్కడ కూడా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. మధ్య దళాలు వారు మోసపోకుండా ఉండాలని ఈ నిర్ణయాలన్నీ తీసుకోవడం జరిగిందండి. ప్రభుత్వ ప్రోత్సాహకాలపై మన్యం రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు కాఫీ తోటల పెంపకానికి ప్రోత్సాహం ఇస్తూనే మరోవైపు అంతర్జాతీయ స్థాయిలో దీనికి ప్రాచుర్యం కల్పించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కెమెరామెన్ నరేష్తో కృష్ణంనాయుడు, ఈటీవీ న్యూస్, పాడేరు ప్రాంతం నుంచి. మహాత్ముని ఆశయాలకు ప్రతీకగా నిలవడమే కాదు, పర్యాటకంగానూ ఎంతో ప్రత్యేకత సంతరించుకుంది విజయవాడలోని గాంధీ హిల్. సాయంత్రం వేళ ఫ్యామిలీతో బయటకు వెళ్లాలన్నా, ఫ్రెండ్స్తో కాలక్షేపం చేయాలన్నా ఇదో బెస్ట్ స్పాట్. అందుకే విజయవాడ ప్రజలకు ఇదో ఎమోషన్. గాంధీ కొండకు వచ్చేవారికి సరికొత్త అనుభూతిని పంచేలా ప్రభుత్వం అదనపు హంగులు అద్దుతోంది. చరిత్రను సజీవంగా ఉంచుతూ, ప్రకృతితో మమేకం చేస్తూ ఆధునికత జోడిస్తోంది. గాంధీ కొండ విశేషాలను చూసొద్దాం పదండి. ప్రాంగణంలో అడుగుపెట్టగానే ప్రశాంత వాతావరణం, పచ్చని చెట్లు, పరిశుభ్రతతో ఆహ్లాదం. మరో అడుగు ముందుకేస్తే ఎదురుగా చేతిలో కర్ర, మరో చేతిలో పుస్తకంతో మహాత్ముని విగ్రహం. ఆకాశాన్ని తాకేలా 52 అడుగుల స్తూపం. గాంధీ స్మారక క్షేత్రాల్లో ప్రత్యేకంగా నిలుస్తూ బెజవాడ నగరానికే తలమానికంగా నిలుస్తోంది గాంధీ హిల్. ఇంతటి విశిష్టత కలిగిన ప్రాంతాన్ని రాష్ట్రస్థాయి పర్యాటక ప్రాంతంగా మార్చేలా కూటమి ప్రభుత్వం అనేక ఏర్పాట్లు చేసింది. కొండపైకి సులభంగా చేరుకునేలా లిఫ్ట్ ఏర్పాటు చేశారు. చిన్నా పెద్ద ప్రయాస లేకుండా పైకొచ్చి చల్లని గాలుల్లో నగర అందాలు వీక్షిస్తూ సెల్ఫీలు తీసుకుంటున్నారు. రంగురంగులతో రూపుదిద్దుకున్న చిల్డ్రన్ ఏరియా పిల్లలను హాయ్ అంటూ ఆహ్వానిస్తోంది. వీకెండ్స్లోనే కాదు, సాధారణ రోజుల్లోనూ నగరవాసులు గాంధీ హిల్కు వచ్చి సరదాగా గడుపుతున్నారు. చాలా బాగుంది గాంధీ హిల్స్. ఇదివరకైతే చాలా చెట్లు అలా ఉండేవి, ఇప్పుడైతే చాలా బాగుంది. మన రూట్ మొత్తం ఫ్యామిలీస్, పిల్లలు, ఫ్రెండ్స్ అందరూ రావచ్చు. చాలా అంటే చాలా బాగుంది. ఇదంతా బాగుంది. చిన్నపిల్లలకి కొంచెం సెక్యూరిటీగా ఇవన్నీ పెట్టడం, గ్రిల్స్ అన్నీ పెట్టడం, ఈ విజయవాడ అంతా వ్యూ కనిపించడం, ఈ కొత్త ఇదివరకు లేనట్టు మాకు అనిపిస్తుంది. మా ఇంటి దగ్గర నుంచి చూస్తూ ఉంటాం లైటింగ్స్ పెట్టడం కానీ, ఆ లిఫ్ట్ కూడా రావడం కూడా మంచిదే. రైల్వే ట్రాక్, ట్రైన్ వెళ్ళడం చిన్నపిల్లలకి వాళ్ళకి బాగుండిద్ది. అభివృద్ధి ఇంతటితో ఆగిపోలేదు. చారిత్రక ప్రాధాన్యం ఏమాత్రం తగ్గకుండా టెక్నాలజీ జోడిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన టాయ్ ట్రైన్ను మళ్లీ ట్రాక్లో పెట్టేలా పనులు చురుగ్గా సాగుతున్నాయి. సౌండ్ అండ్ లైట్ షో పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు. కొండ కింద ఉన్న ప్లానెటోరియం నుంచి కొత్త మెట్లు వేసేలా పచ్చని బాటలు వేస్తున్నారు. మహాత్ముని చరిత్ర తెలిపేలా నూతన గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఒకప్పుడు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఉన్నటువంటి గాంధీ హిల్ ప్రస్తుతం నూతన శోభను సంతరించుకుంది. గాంధీ హిల్ ఫౌండేషన్ నూతన కమిటీ ఆధ్వర్యంలో అభివృద్ధి బాటలో పరుగులు పెడుతోంది. చిల్డ్రన్స్ మినీ ట్రైన్ ఆ కొండ చుట్టూ కూడా ఒక పిల్లలు, ఫ్యామిలీస్, కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరంగా గడిపేందుకు, విజయవాడ నగర అందాలను వీక్షించేందుకు ఒక ట్రైన్ ఏర్పాటు చేయబోతున్నాం. ఇప్పుడు కొండ కింద నుండి పైకి ఎక్కకుండా షార్ట్ కట్లో మెట్ల మార్గం ఒకటి ఉంది. అది కూడా త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకి అందుబాటులో ఉంచుతున్నాం. గాంధీ సంబంధించిన సాహిత్యము, లిటరేచర్ ఇవన్నీ కూడా అందుబాటులో ఉండాలని చెప్పి గాంధీ లైబ్రరీ ఆల్రెడీ వర్క్ మొదలైపోయినాయి. అది పూర్తి స్థాయిలో కొద్ది రోజుల్లోనే ప్రజలకు అందుబాటులో ఉండబోతుంది. దివ్యసీమ తుఫాన్కి పొడైపోయింది లైట్ అండ్ సౌండ్ సిస్టమ్ పూర్తిగా, అది కూడా నిర్మించే వైభవం దాన్ని కూడా చేస్తున్నాం.
గాంధీహిల్ను పర్యాటక ప్రపంచ పటంలో నిలిపేలా పనులు సాగుతుండడంపై బెజవాడవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నగరానికి చిరునామాగా నిలిచిన గాంధీహిల్ నేడు అభివృద్ధి బాట పట్టి పర్యాటక మురిపెంలా మారింది. టాయ్ ట్రైన్, లైట్ అండ్ సౌండ్ షోతో పాటు లైబ్రరీ, మరో మెట్ల మార్గం కూడా అందుబాటులోకి రానున్నాయి. దీంతో విజయవాడ గాంధీహిల్ పర్యాటక పటంలో మరింత ఆకర్షణగా మారనుంది. కెమెరా పర్సన్ సైదాతో సత్యవేణి, ఈటీవీ న్యూస్, విజయవాడ. టీ20 లీగ్లో ఓట మెరుగని జట్టుగా ప్లే ఆఫ్స్కు దూసుకెళ్లిన హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ 6వ విజయంపై కన్నేసింది. ఇవాళ కరీంనగర్ డైమండ్స్తో తలపడనుంది. లీగ్ దశలో మిగిలిన 2 మ్యాచ్లు నామమాత్రమే అయినప్పటికీ అజేయంగా లీగ్ను ముగించాలనే పట్టుదలతో బరిలోకి దిగుతోంది. హెచ్సీఏ నిర్వహిస్తున్న టీ20 లీగ్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ జట్టుకు వస్తున్న ప్రజాదరణ మామూలుగా లేదు. నెట్టింట, మైదానాల్లోనూ హైదరాబాద్ జట్టు గురించే చర్చ సాగుతోంది. ఈ టోర్నీలో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ విజయాల వెనుక అసలైన బలం సమష్టి ప్రదర్శనే. ఒక మ్యాచ్లో బ్యాటర్లు మెరవగా మరో మ్యాచ్లో బౌలర్లు బాధ్యత తీసుకుంటూ ప్రత్యర్థులకు అవకాశమే ఇవ్వడం లేదు. కెప్టెన్ అభిరథ్ రెడ్డి అద్భుతమైన ఫామ్లో ఉండటంతో పాటు అజయ్ దేవగౌడ్ బంతితో మ్యాచ్లను మలుపు తిప్పుతున్నాడు. గణేష్ గడుగు, ప్రణవ్ వర్మ, అన్విత్ రెడ్డి వంటి ఆటగాళ్లు అవసరమైన ప్రతిసారి జట్టును ఆదుకుంటున్నారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ 3 విభాగాల్లోనూ సమతూకాన్ని ప్రదర్శిస్తున్న హైదరాబాద్ ఈ టోర్నీలో టైటిల్ ఫేవరెట్ గా నిలుస్తోంది. వరుసగా 5 విజయాలతో పూర్తి ఆత్మవిశ్వాసంలో ఉన్న ఈ ఛాంపియన్స్ ఇప్పుడు అజేయ రికార్డును కొనసాగించడంపైనే దృష్టి పెట్టింది. కరీంనగర్ డైమండ్స్ కూడా తేలిగ్గా తీసుకునే జట్టు కాదు. 5 మ్యాచుల్లో 3 విజయాలతో పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో కొనసాగుతుంది. కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ అద్భుతమైన ఫామ్లో ఉండగా రాహుల్ రాధేష్, హెచ్కే సింహ, సాత్విక్ రెడ్డి కూడా జట్టుకు కీలక సమయాల్లో అండగా నిలుస్తున్నారు. సరైన సమయంలో మ్యాచ్ను మలుపు తిప్పగల ఆటగాళ్లు కరీంనగర్ జట్టులో ఉన్న హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ సమష్టి బలానికి ఎలా ఎదుర్కొంటారనే ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ బెర్త్ ఖాయం చేసుకున్న హైదరాబాద్ కు ఈ మ్యాచ్ ఫలితంపై ఒత్తిడి లేకపోయినా లీగ్ దశను అజేయంగా ముగించాలనే లక్ష్యంతో పూర్తిస్థాయి పోరాటానికే సిద్ధమవుతోంది. ఉప్పల్ స్టేడియం వేదికగా ఇవాళ రాత్రి 7:15 హైదరాబాద్ కరీంనగర్ మ్యాచ్ ప్రారంభం కానుంది.